హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహిమ కలిగిన దేవునికి స్తుతి స్తుతి స్తోత్రం. హల్లెలూయా. రాజా స్తుతి స్తుతి. సుమధుర స్వరముల గానాలతో ఏనాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఆనందమే నవ పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఆనందమే
వాక్యం ద్వారా మరొకసారి దాసులు పెట్టుకొని మాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరం అడుగుదాం, ప్రభుని అడుగుదాం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రం, హల్లెలూయా. దైవుని సన్నిధిలోని ప్రతి ఒక్కరం కూడా ఆయన మాటలకి మన హృదయం స్పందించినట్లుగా తెరబడి దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవుడా, ఇంతవరకు నాయన మరి ఎవరి బిడ్డ నిలబెట్టుకొని మీరు మాట్లాడిన విధానం మరి స్తోత్రం. మరి సేవకుడు నన్ను మరుగుపరిచి నాతో మాతో మాట్లాడండి. విడగంటుండగా విశ్వాసము కలుగునుగా అయ్యా. ప్రతి హృదయం యేసయ్య నామములో తెరవబడునుగాక. ప్రతి హృదయము యేసయ్య వాక్యము చేతి నింపబడునుగాక. జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని ఆదరించి బలపరిచి నడిపించు. కలిగిన సేవలు గ్రహింపైన హృదయాన్ని అని ఆలోచన సమస్తము దూరపరచబడింది. సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి ఆటంకి వల్ల దైవ శక్తులు యేసు నామములో గద్దిస్తున్నాం. మరుగుపరిచి నాతో మాట్లాడి మరి యేసయ్య నామములో ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. మంచిది. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? సంతోషం. హ్యాపీయా? బీపీయా? మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. ఈరోజు మనం మరొకసారి సామెయలు గ్రంథంలోకి వద్దాం. అన్న చాలా మంచి మాటలు కలుపుతా ఉంది. ఈరోజు అన్న తన భక్తుల గురించి మాట్లాడుతుంది. అలాగనే అభిషేక్తుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని అక్కడ గుర్తు చేస్తుంది. అన్న కూడా అభిషేకించబడిన వారికి బలము అధికమగునని ఈ వాక్యాన్ని మనం చూడబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. మరి దేవుని సన్నిధిలో మనం భయము భక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడు కాపాడుతాను అని ఈరోజు వాక్యం వినబోతున్నాం. హల్లెలూయా. అలాగనే ఈరోజు ఒక 4-5 విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాక్యంలో ఏం చెప్పబడిందంటే, రక్షింపని అనక ఉన్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. అంటే దేవుడు ఎప్పుడైనా ఆయన వినేదానికి, రక్షించడానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు. కాకపోతే మరి ఎందుకు మనకి జవాబు రావట్లేదు, ఎందుకు మనము ఆ జవాబు పొందలేకపోతున్నాము అని అంటే, దేవుడు అక్కడ కారణాలు కూడా చూపించాడు అన్నమాట. దేవుడు ఏం చేశాడు తెలుసా? మనం అడుగుతామని తెలుసు కనుక ఆడ కారణాలు కూడా చూపించాడు. మన ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదు, ఎందుకు ఆయన వినట్లేదు, ఎందుకు మనకి ఆయన రక్షణ కలిగిన ఆ దయగలిగిన హస్తం మన వైపు చాపబడట్లేదు, సమాధానం ఎందుకు మనకి రావట్లేదు అని అంటే ఆయన సమాధానం అక్కడే చేశాడు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటంటే ఎందుకు దేవుడు మనకి జవాబు ఇవ్వట్లేదంటే, మనం ముందుగా ప్రార్థన చేస్తున్నాం కానీ మన ప్రార్థన ఎలా ఉంది అంటే, కిరాణం సరుకులకు వెళ్ళినప్పుడు అన్ని లిస్ట్ రాసుకొని మంచి నూనె, పంచదార, ఉల్లిగడ్డలు, ఇంకేంటి ఈ పొట్లం, అలాగే ఉప్పు, పప్పు ఇవన్నీ రాసుకొని కొట్టుకాడికి తీసుకెళ్ళి కట్టించి తీసుకొని వచ్చినట్లుగా ప్రార్థనలు కూడా ఒక లిస్ట్ పెట్టుకుంటాము. ఆ లిస్ట్ పెట్టుకొని ఆ లిస్ట్ చదివేసి ఆమేనని వస్తున్నాం. లిస్ట్ పెట్టుకుంటున్నాం. ఏం పెట్టుకుంటున్నాం అంటే, మనకి ఎవరికి బాగలేదో ఒకటి అక్క, చెల్లె, లేకపోతే తమ్ముడు, అన్నయ్య, లేకపోతే మన బంధువులు, లేదా పిల్లల చదువులు, పిల్లల ఆరోగ్యం, అలాగే నీ భర్త రక్షణ కోసం, లేదా భర్త మార్పు కోసం ఎన్ని లిస్ట్ రాసుకొని ఏం చేస్తున్నాం, మన కార్యక్రమాల కోసం ఈరోజు కార్యక్రమం చేయబోతున్నాం. ఇదంతా ఏం చేస్తున్నాం అంటే లిస్ట్ పెడుతున్నాం, దగ్గర చదివేస్తున్నాం.
ఆయన మాకే జ్ఞానం తగిలింది, స్వస్థపరచండి. మా బాబాయ్ బాగలేదు ఇంట్లో, ఆయన బాగు చేయండి. మా పిల్లలు సరిగా చదవట్లేదు, వాళ్ళకి మంచి చదువు దయచేయండి. మా ఆయనకి మారు మనసు లేదు, మా ఆయనకి మారు మనసు దయచేయండి. ఇప్పుడు ఈ లిస్ట్ అంతా చదివేసి ఏసునామం అడిగి వెళ్ళిపోతాం. అదేగా మన ప్రార్థన, అంతేనే కదా మాట్లాడేమో, అదే కదా ప్రార్థన. ఈ లిస్ట్ అంతా ముందే ప్రిపేర్ అయినామా, ఏమేమి చెప్పుకోవాలో, ఏమేమి ఆయనకి చెప్పాలనేది ముందుగానే రాసుకున్నట్టు రాసుకొని అన్ని చదివేసి వేస్తున్నామో అడిగి ఏడుకోండి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, సరే కానీ మీరు చదివిన లిస్టు నేను వినలేదు అంటున్నా. మీరు చదివిన లిస్ట్ అమ్మా వినండి, మాట్లాడదు ఎవరు మాట్లాడు. మీరు చదివిన లిస్ట్ నేను వినలా. దానికి కారణం ఏంటంటే, వీటికి ఎందుకు జవాబు స్వస్థత ఎందుకు జరగట్లేదు అని అంటే, ఆయన ఏమన్నాడంటే వేసే 59లో ఏమన్నాడంటే, ఇననేరకైనా రక్షింపనేరకైన చేతులు కుర్చగాలేవు, విననేరకైన చెవులు మందము లేవు. కానీ కారణం చూపిస్తున్నాడు అక్కడ. మీ ప్రార్థనకి నా దగ్గరికి రాకుండా ఉండేదానికి కారణం అక్కడ కనబడుతుంది. ఏంటంటే, మొదటిది మీ దోషములు మీకును దేవునికి అడ్డం వచ్చేసారు. రెండోది మీ పాపములు ఎవరి ముఖానికి కప్పేసి చెప్పాలి, మనం దేవునికి కనపడుకోకుండా అవి అడ్డొచ్చేసినాయి అన్నమాట. ఈ దోషానికి సపోర్ట్, ఈ దోషము పడిపోద్ది, ఎక్కడ పడిపోద్దని పాపం ఏం చేసిన దానికి సపోర్ట్ చేస్తే గట్టిగా నిలబడ నేను ఉన్నాగా నీకు చూసారా ఏం చేసింది. ఇప్పుడు దీన్ని పడకోకుండా గట్టిగా సపోర్ట్ చేసింది అన్నమాట. చూసారా ఇప్పుడు ఇక మనం లిస్ట్ చదివాము, కానీ ఇప్పుడు ఈ లిస్ట్ ఎక్కడ ఉంది అంటే ఈ గోడ అవతలే ఉండిపోయింది. ఆయన వినలే, మనం విన్నామా అనుకుంటున్నాం. ఆయన వినాలంటే ఏం జరగాలంటే ఈ గోడ పక్కకి తొలగాలి. దేవుని స్తోత్రం. ఈ గోడ ఏం కావాలి చెప్పండి, బాటలోకి డబ్బు పెట్టి ఈ గోడ ఏం కావాలి, తొలగించబడాలి. అప్పుడు ఆయన మన ముఖాన్ని చూస్తారు, అప్పుడు మన ప్రార్థనకి జవాబు వస్తుంది అనేసి 58లో 9లో కూడా ఆయన చెప్పాడు, మీరు మొరపెట్టగా నేను ఉన్నాను. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా నేనున్నానను. చూసారా మరి అన్నాడు. 59కి ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? 59లో ఏమన్నాడు, ఇననేరక నా చేతులు రక్షింపనేరక హస్తం కుర్చీ కాలేదు, ఇననేరక నా చెవులు. చూసారా ఇప్పుడు ఇక్కడ మొరపెట్టిన పెట్టగానే నేనున్నా అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు సంవత్సరాలు బట్టి ఒకటే ప్రార్థన, సంవత్సరాలు బట్టి ఒక్కటే ప్రార్థన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడైనా మన కళ్ళు తెరవబడాలి. తెరవబడి ఒక ఆధ్యాత్మికమైన ఆత్మీయతను, ఒక నూతన పరచబడిన ఒక వ్యక్తుల్లాగా ఆ దేవుని ముఖ దర్శనము అన్న లాంటి ప్రార్థన. అన్న ఎప్పుడైతే తగ్గించి కన్నీళ్లు కార్చి ప్రలాపించి బహు వేదనతో రోదనతో ప్రార్థన చేసి దేవుని ముఖ దర్శనం చూడగలిగిందో, ఆ రోజు నుంచి అన్నాలో ఒక ప్రత్యేకమైన ఒక నూతనమైన ఆ విధానంలో అన్న ప్రయాణం చేస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమెకు ఎమ్మటే దేవుడు జవాబు ఇచ్చేశాడు. ఈరోజు నా సంఘానికి కావాల్సింది, విశ్వాసులకు కావాల్సింది ఇది. ఎప్పుడు చూసినా లిస్ట్ పెట్టుకుని అదే లిస్ట్ కంటిన్యూ, ఉదయం సాయంత్రం స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఉదయం సాయంత్రం ఇక అదే, రెండోది ఏం లేదు, మార్పు లేనే లేదు. అదే పాట. మా పిల్లగాడికి బాగలేదు, మా ఆయనకి బాగలేదు, మా పక్క తాగుడు చెడుదలు పొందాలి, మా పిల్లలు మంచి చదవాలి, నాకు మంచి ఆరోగ్యం కావాలి, మా చేతి మంచి పంటలు పండాలి. చేసినాము మళ్ళీ సాయంత్రం మళ్ళీ అదే పాట. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నువ్వు ఏం చేస్తున్నావు నాకే అని వినట్లే, వినాలి. ఈ ప్రార్థనకి జవాబు రావాలి అనేది సమాధానకర్తైన దేవుడు అంటున్నాడు, నేను ఉన్నా నువ్వు మొరపెట్టగా అని చెప్తున్నాడు. ఎప్పుడు అంటే మనం దేవుని సన్నిధిలో ఆ ముఖ దర్శనం చూడగలిగే ఆ స్థాయికి ఎదగాలి.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ స్థాయికి ఎదగాలంటే నీకు దేవునికి ఉన్న అడ్డుగోడ తొలగించబడాలి. దేవునికి మహిమ కలిగిందా? దేవునికి మనకి ఉన్న అడ్డుగోడ ఏంటది? అది చెప్పండి చెప్పండి. ఏంటది? చెప్పాలి. ఏంటది? పాపము అనే అడ్డుగోడ. అప్పుడు దేవుడు నీకు జవాబు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. సరే, మంచిది. ఈరోజు మనం దేవుని వాక్యములో నుంచి 2వ అధ్యాయము 9, 10 వచనాలు 11 వచనం వరకు ఒకసారి చదువుకుందాం. భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మడుగుదురు. బలము చేత ఎవడనో జయమునందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారి పైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో ఉండు వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలగజేయును. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. ప్రైజ్ అలాడ్. హల్లెలూయా. ముగింపైపోయి అన్న ఎల్కానా లేచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే మందిరంలో నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ ఇంటికి వెళ్ళిపోయే ముందు అన్న మందిరంలో కృతజ్ఞత పూర్వకమైన మాటలు ఇవి పలుకుతుందన్న. కృతజ్ఞత పూర్వకమైన మాటలు పలుకుతుంది. ఈ మన 9వ వచనంలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, తన భక్తుడు ఆయన వారి పాదములను త్రుట్టిల్లనీయుడు. 2వ విషయము, దుర్మార్గులు అంధకారమందు మాటు మరుగుడు. 3వ మాట, బలము చేత ఎవడును జయము పొందడు. బలము చేత ఎవడు కూడా జయం పొందడు. అంటే మనుషుల యొక్క బలము, మనకున్న బలము, బలగము, మనకున్న ఆస్తులు, అంతస్తులు మనకి జయాన్ని ఇవ్వలేవంట. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మొదటి మాట మనం ఒకసారి చూస్తే 9 మొదటి మాట 9వ వచనంలో మొదటి లైన్ మనకు, తన భక్తులు పాదములు ఆయన తొట్టిల్లనీయుడు. ఎవరి పాదాలు తొట్టిల్లనీయుడు? తొట్టిల్లటం అంటే తప్పిపోవటం. తొట్టిల్లటం అంటే చెప్పండి, తప్పిపోవటం అంటే దేవునికి దూరం కావటం, అంటే పడిపోవటం, పాపములో చిక్కుపోవటం. అసలు నువ్వు భక్తురాలు అయితే, నువ్వు భక్తుడు అయితే పడే అవకాశమే ఉండదు. పడనివ్వడు ఆయన. ప్రియులను జాగ్రత్త గమనించాలి. ఆయన పడనివ్వడు. ఎందుకు పడనివ్వడు అంటే, నీవు ఆయనకి ఆ భక్తురాలు అయ్యి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఆయనకి ఏమయ్యావు చెప్పండి? భక్తురాలు అయ్యావు. కనుక భక్తురాలుగా నువ్వు మార్చబడితే, లేదా నువ్వు భక్తుడిగా మార్చబడితే, దేవుడు ఎప్పుడూ కూడా నేను పడనివ్వడు. ఎక్కడ పడనివ్వడు చెప్పండి? ఎక్కడ పడనివ్వడు? పాపములో పడనివ్వడు. ఆయన కోరిక ఏంటంటే పాపములో పడకుండా కాసుకోవడమే ఆయన పని. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు చాలా మంది పడిపోతున్నారు. దానికి గల కారణం ఏంటంటే, అసలు వాళ్ళు భక్తులుగా మారలేదు. వాళ్ళు ఎందుకు మరలా తప్పు చేస్తున్నారు, మరలా పాపం వైపు మళ్లించబడుతున్నారంటే, అసలు వాళ్ళు దేవుని బిడ్డలు కాదు కదా, భక్తులుగా మార్చబడలేదన్న. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాట విని, అసలు భక్తులు అంటే ఎవరు అని అంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. భక్తులు అంటే ఎవరు అనుకుంటున్నారు? దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలను, దేవుని ప్రణాళికను నెరవేర్చేవాడు భక్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు పిలిచాడు. ఒక్కడే కుమారుడు. చాలా ముసలితనమందు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవుడు ఆ కుమారుడు ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహాం, నీకు కొన్న ఒకగానొక కుమారుడిని నాకు బలివ్వమని పిలిచాడు. వెంటనే మారు మాట్లాడకుండా, భార్యకి చెప్పకుండా, కుమారుడికి చెప్పకుండా, కుమారుడిని తీసుకొని మోరియా దేశానికి వెళ్ళిపోయి, ఆ మోరియా దేశంలో ఆయన చూపించిన స్థలం దగ్గర బలిపీఠం కట్టి, బలిపీఠం మీద ఆ కట్టెలు పేర్చి, కట్టెల మీద కుమారుడిని బంధించి, ఇదిగో ఇస్సాకును బంధించి బలిపీఠం మీద పడుకోబెట్టి, కత్తి తీసుకొని చెయ్యెత్తి కత్తి తీసి నరకపోయాడు. వెంటనే దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాం, చెయ్యి దించబాకు. హల్లెలూయా. దించబాకు. వెంటనే పొదలో ఉంది. అప్పుడు దాకా కనపడని పొడేలు అబ్రహాం కనపడింది. ప్రియులారా, వెంటనే ఏం జరిగిందంటే, దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, నీవు ఈ కార్యాన్ని బట్టి నాకు భయపడువాడు అని తెలిసిపోయింది.
హల్లెలూయా. ఏం తెలిసిపోయింది? దేవుడికి ఏమర్థమైంది? దేనిని బట్టి చెప్పాలి? దేన్ని బట్టి? అబ్రహాం ఏం చేశాడు? మాట్లాడండి. ఏం చేశాడు? ఆయన ఏం చెప్పాడు అది చేశాడు. ఆయన చెప్పింది చేశాడు కనుక దేవుడికి అర్థమైంది, ఇతడు నాకు భయపడేవాడు, ఇతడు నా భక్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీవు దేవునికి భయపడితే, మనము దేవుడికి భయపడితే, దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను పట్టుకుంటాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తాడంట ఆయన చెప్పండి? నిన్ను పట్టుకుంటాడంట. ఒకసారి చూద్దాం చూడండి, ఒకసారి మనం చూద్దాం చూడండి. కీర్తన గ్రంథంలోనికి 37వ కీర్తనలోకి రండి. 37వ కీర్తన ఒక మాట మనం చూడగలిగితే, 37వ కీర్తన 23-24 వచనాలు మనం చూడగలిగితే, ఒకరి నడత యెహోవా చేత స్థిరపరచబడును, ఆయన ఆనందించు. పడినను లేవలేక ఉండను నేను. చాలు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఒక మాట కీర్తనకారుడు రాస్తున్నాడు, దావీదు గారు. ఆయన ఏమంటున్నాడు అంటే, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడు. జాగ్రత్తగా వినండి అమ్మ, వింటున్నారా? జాగ్రత్తగా విన్నారు. ఏంటిది? ఒకని నడత అంటే నడవడి, అంటే మన ప్రవర్తన ఎవరి చేత స్థిరపరచబడుతుంది అని అంటే యెహోవా చేత. ఎవరి చేత చెప్పండి అంటే అసలు ఏంటి ప్రవర్తన, ఏంటి నడవడి ఏంటంటే, ఒకసారి యేసయ్య దగ్గరికి ఒక అమ్మాయిని పట్టుకొచ్చారు. ఎందుకు పట్టుకొచ్చారంటే వాళ్ళు, ఆమె వ్యభిచారం చేస్తుంటే దొరికింది. ఏం చేస్తుంటే దొరికిందామా అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారం చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పట్టబడ్డట్టయితే ఆ మనిషిని రాళ్లతో కొట్టి చంపాలి. అది ధర్మశాస్త్రంలో ఉన్న సత్యం అన్నమాట. ఎప్పుడైతే అలా దొరికింది ఒక అమ్మాయి, పట్టుకొచ్చారు, యేసయ్య దగ్గర నిలబెట్టారు. యేసయ్యని అడుగుతున్నారు, అయ్యా ధర్మశాస్త్రంలో ఉన్నట్టు ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి, మరి మేము నీ ఎద్దకు తీసుకొచ్చి నువ్వైతే ఏం చెప్తావు, మీరేం చెప్తారో చెప్పండి అని అంటే, ఆయన వాళ్ళందరిని కింద మీద చూసి ఆలోచించి ఒక మాట చెప్పాడు. సరే మీరు చెప్పినట్టు చేద్దాం, కానీ ఇప్పుడు ఆమెని రాళ్లతో కొట్టి చంపే ముందు నేను ఒక మాట చెప్తాను, వినండి. మొట్టమొదటి రాయి మీలో పాపము లేనివాడు వేయాలి. ఎవరు వేయాలి ఆమె రాయి? ఎవరు వేయాలి చెప్పండి? ఎవడు పాపము లేకుండా పరిశుద్ధుడిగా ఉంటాడో వాడు మొదటి రాయి అమ్మాయి మీద వేయాలి. తర్వాత అందరూ వేయచ్చని ప్రభు చెప్పారు. అందరూ చేతులు రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఏంటంటే ఇస్త్రీ కొట్టేయట. ఇప్పుడు పట్టుకొని నిలబడి వీళ్ళు చూస్తుండగా ఈ మాట చెప్పేసరికి అందరూ కూడా, ఒక్కరు కూడా అమ్మాయి మీద రాయి వేయలేదు. అందరూ రాళ్ళు కిందేసి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, వెంటనే అమ్మాయికి వైపు యేసయ్య చూసి ఏమన్నాడంటే, అమ్మ నేను ఎవరు ఇంకా శిక్షించలేదంటే, ఆయన అనగానే అమ్మ నన్ను ఎవరు శిక్షించలేదు ప్రభు అన్నది. అప్పుడు ఏం చెప్పాడంటే ఆయన, ఇక నువ్వు పాపము చేయవా. ఆ రోజు నుంచి ఆమె నడత ఏమైందంటే దేవుని చేత స్థిరపరచబడింది. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఆమె నడత ఏమైంది చెప్పాలి? ఆమె నడత ఏమైంది? స్థిరపడిందా? మరలా అలాగే చేసిందా? చెప్పాలి. అలాగే చేసిందా? స్థిరపడ్డదా? ఆయన ఒక మాట చెప్పాడు, ఇక నుంచి నువ్వు పాపము చేయబారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆమె నడవడి ఏమైపోయింది? ఆ ప్రవర్తన ఏమైపోయింది? మారిపోయిందా? మారలేదా? స్థిరపడదా లేదా? మళ్ళా పాపం వైపు వెళ్ళిందా? లేకపోతే ఆయన భక్తురాలుగా మార్చబడిందా? అంటే ఆమె భక్తురాలుగా మార్చబడింది, దేవునికి ఇష్టమైన బిడ్డగా మారిపోయింది. అప్పటి నుంచి ఆమె ప్రవర్తన మారిపోయింది, ఆమె నడవడి మారిపోయింది, ఆమెలో గొప్ప మార్పు వచ్చేసింది, ఒక ఉన్నత స్థితిగా వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ చెప్పినట్లుగా కీర్తనలో చెప్పినట్లుగా, ఒకని నడత యెహోవా చేత స్థిరపడితే వారి ప్రవర్తనను చూసి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలన పడిను లేవలేక ఉండలేడు. చేతులు ఎత్తలేని చెప్తాం. చూసారా? ఆయన తన భక్తుల పాదములని తొట్టిల్లలేడని అన్న చెప్తుంది. ఈరోజు ఎందుకు తొట్టిల్లుతున్నట్టు? మనం వాక్యము విని, వాక్యము వింటూ, ప్రార్థన చేస్తూ వాక్యానుసారమైన జీవితం జీవించలేకపోవడానికి గల కారణం ఏంటంటే, నీలో భక్తి లేదు, నీలో దేవుని యందు భక్తి లేదు, పరిశుద్ధత లేదు,
విశ్వాసం లేదు, దేవుని మీద ఆధారపడే జీవితం నీలో లేదు. అందుకే తొట్టిల్లే అవకాశం ఉంది. అందుకే పాపం చూసి పాపానికి నువ్వు లోనైపోతున్నావు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక 2 జంతువులు చూపెడతాను. ఒకటి గొర్రె, ఒకటి పంది. పందికి గొర్రెకు ఉన్న తేడా ఏంటంటే, గొర్రె పొరపాటుని కూడా బురదలోనికి దిగడానికి అది ఇష్టపడదు అసలు. ఒకవేళ ఎప్పుడైనా దానికి దాహం వేస్తే నీళ్ళు తాగాల్సి వచ్చినప్పుడు బురద ఉంటే బురద లేని దగ్గరికి వెళ్ళా తిరిగిపోయి ఎక్కడ బురద లేదు అక్కడ నీళ్లు తాగుతుంది. ఒకవేళ చుట్టూ అలాగే ఉంటే వెళ్ళి గబగబా నీళ్లు తాగి బయటకు వచ్చేస్తుంది, కానీ బురదలో ఉండదు. కానీ పంది అయితే ఎక్కడ బొరులుతుందంట అంటే ఎంత శుభ్రంగా అక్కడ మళ్ళీ పోయి అది ఏం చేస్తుంది, బురదలోనే బొరులుతుంది. కాబట్టి ఇప్పుడు పందిని తీసుకొచ్చి గొర్రె దగ్గర పెడితే ఏమంటుంది పంది? ఏమా పంది గొర్రె ఒకటేనా? కాదు. అందుకే భక్తిహీనులు ఒకటి కాదు. జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు వాక్యం పెట్టిన మనము ఏ కాలంలో ఉన్నామంటే ఇది కడవరి కాలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కరోనా కాలము కడవరి కాలం. అందుకోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ కడవరి దినాల్లో, ఈ కరోనా కాలంలో మనం ఏం చేయాలంటే చేయవలసింది ఒకటే, నీవు నీ నడత స్థిరపరచబడాలి, నీ మాట స్థిరపరచబడాలి. ఇప్పుడు వరకు స్థిరత్వం లేని నీ జీవితం, ఇప్పుడు వరకు అబద్ధాలు ఆడుతున్న నీ జీవితం, ఇప్పుడు వరకు పాపము కొరకు పరిగెత్తుతున్న నీ పాదాలు. యేసే గ్రంథంలో ఉంది, వారి పాదాలు దేనికోసం పరిగెత్తుతున్నాయంట చూసారు. ఇప్పుడు ఈ పాదం మన యోహాను సువార్తలో చూసిన పాదం దేని కొరకు పరిగెత్తింది? పాపం కొరకు. ఈ పాపం కొరకు పరిగెత్తుతున్న ఈ పాదము సడన్ గా దేవుడు పట్టుకున్నందుకు, దేవుని వాక్యం ఆమె హృదయాన్ని తట్టినందుకు ఆ రోజు నుంచి ఆ పాదం ఏమైపోయింది? స్థిరపరచబడి పరిశుద్ధత కొరకు నిలిచిపోయి చేతులు తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకని నడత యెహోవా చేతనే. అది నువ్వు 100 దెబ్బలు కొట్టు, కర్ర తీసుకొని మాడికాయ కారం బాగా బాగుంటుంది. చాలా మంది అంటున్నారు, మనం ఎవరు అంటున్నారు వాళ్ళ కళ్ళలో కారం పెట్ట అనేసరికి నాకు గుర్తొచ్చింది. ఆ కారానికి ఎంత రేటు పెరుగుతుందంటే ఇదే కావచ్చు అంటే ప్రతి ఒక్కరు వాళ్ళనే కారం పెట్టాలి, మనుషులకి పిల్లలకి ప్రతి దానికి కళ్ళల్లో కారం పెట్ట. ఇంకా చెప్పండి, ప్రతి దానికి కారం కూడా వేస్తాను. నాకు అనిపించింది అబ్బాయి ఖచ్చితంగా అందుకే బతకాలకి ఇందుకేనట్టు ఎంత రేట్ అనుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా జాగ్రత్తగా గమనించండి, నడత స్థిరపరచబడాలి. మన నడవడు దేవుడే స్థిరపరచేవాడు. నువ్వు కళ్ళలో కారం పెట్టి కొట్టు, ఇంట్లో పొగ మొత్తం పొగ వేసి కొట్టు, ఏదైనా చెయ్యి. మొత్తం పొగ కూడా మిరకాయలు వాడతారంటే చూసిన మిరపలకి ఎంత పవర్ ఉందో. స్తోత్రం, హల్లెలూయా. మన ఎవరో వాళ్ళ పిల్లగాడిని ఇంట్లో దూరి మిరపకాయలు వేసాడు. ఇప్పుడైనా మాట వాడు ఏం కావట్లే. మరి ఎట్లా వాడు మారేది? ఆయన నడవడి ఎట్లా మారింది? ఎవరు మార్చాలి? ఎవరు మార్చలేరు, ఒక్కడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపాత్మురాల స్త్రీ మనసు ఎవరు మార్చారు? ఎంతో మంది దూషించారు, ఆమెను ఎంతో మంది అవమానపరిచారు, ఎంతో మంది ఎన్నోసార్లు తిట్టుంటారు, కానీ ఆ నడత స్థిరపడలేదు. ఎప్పుడైతే యేసయ్య పట్టుకున్నాడు, ఆమేన్, హల్లెలూయా, ఆ నడత ఏమైపోయింది? మారిపోయింది, స్థిరపడింది. ఆమె చెయ్యి యేసయ్య పట్టుకున్నాడు. దేవుని ఆ రోజు నుంచి ఆమె భక్తురాలైపోయింది. దేవుని కొరకు నడవడం ప్రారంభించింది. ఇక ఎన్నడూ తొట్టిల్లటము ఆమె జీవితంలో వాక్యంలో చూపించలేదు యేసయ్య. ఈ రోజు రోజుకి నెల వారం అబ్బబ్బా, ఇప్పుడున్న మనసు కాసేపట్లో ఉండట్లేదు. మందిరంలో ఉన్న మనసు బయటికి పోతుండట్లేదు, బయట ఉన్న మనసు ఇంట్లో పోతుండట్లేదు, ఇంట్లో పోయింది బయటికి పోతుండట్లేదు. ఏమంటే బయటికి పోయింది నాటుకాడ పోతుండే, నాటుకాడ పోయింది ఇంటికి వచ్చినాక ఉండట్లేదు, చెలికి పోయింది ఇంటికి వచ్చినాక. ఎప్పుడు ఏం జరుగుతుంది? ఈ స్థిరత్వం లేని మనసు, ఈ నడవడిని బట్టి దేవుడు నిజంగా చాలా బాధపడుతున్నాడని మనం గుర్తించాల్సింది. ఈ రోజున ఒకటి మనం గమనించాలి, ప్రియ దేవుని బిడ్డలారా, నీ నడక, మన నడక ఎందుకు ఇలా ఉన్నది అని అంటే, నేను ఇంకా దేవుడు పట్టుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని దేవుడు పట్టుకోలేదు వాళ్ళకి చాలా ప్రమాదం. ఎందుకు? భక్తులుగా మనం మారాలంటే మారితే ప్రయోజనం ఉంది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు, నేను వారి ప్రవర్తనను చూసి ఆనందించదను, అలాగనే యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలన పడినను లేవలేకుండా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక మాట చూద్దాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూడొచ్చు ఇంకొక మాట. కీర్తన గ్రంథంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథం 127 కీర్తన, 121 కీర్తన 3 నుంచి 5 వచ్చిన వరకు మనం చూడగలిగితే అక్కడ ఒక మాట ప్రభు చెప్తున్నాడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడు, నీ కుడి ప్రక్కన నీడగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పట్టుకున్న ఆయన ఏం చెప్తున్నాడు చూస్తున్నారా అమ్మా? ఈ చేతులు ఎవరు పట్టుకున్నారు? దేవుడు. అదే దేవుడే అయితే మీ నోట కూతున్నారు. బూతులు వస్తున్నాయి మీ నోట అంటే ఖచ్చితంగా నువ్వు దేవుడు అన్నంత మాత్రం జరగలేదు. అందుకే స్టార్టింగ్లో మీకు ఒక వాక్యం చెప్పాను, మీ దేవునికి మధ్యలో మీ దోషాలు అడ్డుగా వచ్చాయి. ఈరోజు బూతులు మాట్లాడుతూ దేవుడు పట్టుకున్నాడు అని ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతున్నావు అంటే నిజంగా అది చాలా బాధాకరం. దేవుడు పట్టుకునే మనిషి భక్తుడు. ఆయన తన భక్తుల పాదములను జగదు. తొట్టలేనివాడు అంటే బూతులు మాట్లాడనివాడు, పాపం చేసేదానికి అవకాశము ఇవ్వడు, అబద్ధాలు చెప్పేదానికి అవకాశము ఇవ్వడు. ఆ మనిషిలో ఎప్పుడు ఒక భయం ఉంటుంది. ఆ మనిషిలో ఏముంటుంది చెప్పండి? ఒక భయం ఉంటుంది. అయ్యో నన్ను దేవుడు చూస్తున్నాడు, అయ్యో నా వైపు దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు? జాగ్రత్తగా గమనించండి. 121 కీర్తన మనం జాగ్రత్తగా గమనిస్తే 3వ వచనంలో, ఆయన నా పాదములను తొట్టిల్లనివాడు, నిన్ను కాపాడువాడు కొనకడు. ఇది కొంచెం తెలుసు. ఇశ్రాయేలును కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. నీ గుడి పక్కన యెహోవా నీకు నీడ వలె ఉండను. పగలు ఎండ దెబ్బైనను రాత్రి పగలు ఎండ దెబ్బైన నీకు తగలదు, రాత్రి నీకు ఎన్నెల దెబ్బైనను తగలదు. జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఎందుకు ఈ మాట వాడాడు? పగలు రాత్రిని తీసుకొచ్చి ఎందుకు పెట్టాడంటే కీర్తన ఒక మాట ఉంది, 91వ కీర్తన. ఉంటుందా? ఈ పగలు అసలు ఎన్నెల దెబ్బ తగులుతుందా? ఎండ దెబ్బ అంటే తగిలింది ఎన్నో. ఏమా నాటుకు పోయి ఇప్పుడు పనులకు పోతున్నాం కనుక అవి భయంకరమైన ఎండ వస్తుంది. ఇప్పుడు ఈ ఎండకి ఏమంటారంటే ఒక వారం తర్వాత జ్వరం తగిలి సరే డాక్టర్ పోయేసరికి డాక్టర్ గారు ఎందుకు వస్తుంది జ్వరం అంటే ఇది ఎండ దెబ్బ, గోడ దెబ్బ. మరి రాత్రులు ఎన్నెల దెబ్బ తగులుతుందా? ఎప్పుడన్నా విన్నారు ఈ మాట? మరి వాక్యంలో రాసి పెట్టాడు దేవుడు. చల్లపాటు ఎప్పుడైనా దెబ్బ తగులుతుందా అంటే అసలు రాత్రి గురించి ఎందుకు రాశాడంటే రాత్రులు అంటే కొన్ని రోగాలు తిరుగుతాయి. రాత్రులు ఏం తిరుగుతాయి? రోగాలు తిరుగుతాయి. కాబట్టి పగలు సూర్యుడి యొక్క వడదెబ్బ తగిలితే రాత్రులు ఏం తిరుగుతాయంట? కొన్ని రోగాలు తిరుగుతాయి. 91 మనం 5వ వచనం ఒకసారి చూడండి. 5వ వచనం చీకటిలో సంచరించు చీకటిలో సంచరించు అంటే రాత్రి ఎన్నెలో రాత్రులు వస్తుందా పగలు వస్తుందా? అంటే రాత్రుల్లో తెగులు సంచరిస్తుంది. ఇప్పుడు తన భక్తులను దేవుడు ఏం చేస్తున్నాడంటే రాత్రి అయినా పగులైనా ఏ టైం అయినా నిన్ను కాపాడటానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రపంచం అంతా భయపడుతుంది, వణుకుతుంది. వామ్మో వచ్చింది, వామ్మో వచ్చింది, ఏదో వచ్చింది, ఏంటంట ఇదిగో వచ్చింది. ఎక్కడికి వచ్చిందంట? ఏడుగురికి వచ్చింది, తమరాపేటకు వచ్చింది, ఎక్కడికి వచ్చింది? హరికల్పాడుకు వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆడికి వచ్చింది, ఈడికి వచ్చింది. రేపు మనోళ్ళు కూడా ఎవరు తెలుసా? రాదని ఎవరు గ్యారంటీ ఇస్తారా? లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడో చూడండి. ఈ రోజు నుంచైనా నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండగలిగితే, అనగా పాపానికి అబద్ధ
ఏ కాదు రోజు ప్రార్థన చేసుకున్నట్టే లిస్ట్ పెట్టావు, లిస్టులో ఏ సత్వం లేదు దానికి. ఆయన ఇంట్లో దేవుడు. అయినా కరోనా వచ్చిందంట మా పక్కన తెమ్మరపేట 3 కేజీలు వచ్చి దాన్ని అక్కడ ఏ స్నానం అక్కడ అయిపో, ఎక్కడ రాజలింగాలు కాడ ఆ బావి దగ్గర ఆగిపో అంటే తెల్లారిసరికి రాజలింగాలు దిగింది. ఆడాపి అసలు చైనాలోనే ఆపాలని చూశారు చాలా మంది. ఆపుకోకుండా అమెరికా చేరి ఆడ నుంచి ఆస్ట్రేలియా చేరి దాని నుంచి అడుగు ఇంటికి పోయి మన ఇండియా కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇండియాకి వచ్చి ఫస్ట్ బస్సు కేరళకి వచ్చి, కేరళ నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చి, ఖమ్మం నుంచి ఏనుకూరు వచ్చేసి చూసారా భలే ఉంది దాని దారి. హల్లెలూయా. ఏమో భయం అంటే దాని అంటే ఎంతమందికి భయం. చేతులు కడుక్కోవాలి, ముందు మాస్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే ఏ పవర్ పెంచుకోవాలి అమ్మా? ఏ పవర్ అంటే ఏంటది? రోగ అంటే మనిషి లోపల మన శరీరంలో రోగ నివారణ శక్తి కావాలి. అది కావాలంటే రోజు 1 గుడ్లు తినాలి, 1 కేజీ చికెన్ తినాలి, రోజు గిలాసులు పాలు తాగాలి. ఇంకేంది? స్తోత్రం. హల్లెలూయా. మన గిలాసులో పసుపు, పాలు, మిరియాలు వేసుకొని బాగా మరగబెట్టి తాగితే ఇమ్యూనిటీ అంటే రోగ నివారణ శక్తి పెరుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ నిజమే కావచ్చేమో, కానీ ఇన్ని తిని తాగిన తర్వాత ఒక్కసారి గట్ట పక్క ఇంటికి వచ్చిందని తెలిస్తే ఈ 1 డజన్ గుడ్లు ఏమైపోతాయో, పాలు ఏమైపోతాయో, దెబ్బకి భయం. బాత్రూమ్ బాత్రూమ్కి అసలు ఇక ఆవిడే చూడండి. అందుకే వాక్యాన్ని మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? ఏమన్నాడు ఆయన? 121:3 ఆయన నిన్ను కాపాడును, నీ పాదములను తొట్టిలేనివాడు, అలాగనే నిన్ను కాపాడేవాడు కునుకడు. ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. యెహోవా నీ కుడి పక్కన ఎట్లా ఉంటాడంట? అది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డారా, నువ్వు దేవుని సన్నిధిలో దేవుని భక్తుడిగా మారాలి. భక్తిహీనరాలు కాదు కదా, దేవుని ఎరగని మనిషి కాదు కదా. అసలు ఈ ఆప్షన్ మనం ముందుండకూడదు. అది ఎప్పుడైతే నువ్వు ఆయనకి భక్తురాలుగా మారుతావో దేవుడు నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. భక్తురాలకి ఎవరు? వారి నడత యెహోవా చేత స్థిరపరచబడాలి. ఇంకా మనం చూడొచ్చు ఒక మాట. యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూడగలిగితే 10వ అధ్యాయము 27-28 వచ్చిన మనం చూస్తే అక్కడ భక్తుడు ఒక మాట అంటాడు, నా గొర్రెలు అది నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. హల్లెలూయా. వింటున్నారా? ఏమంటున్నాడు? నా గొర్రెలు. అది తన భక్తులు తన స్వరం వింటారంట. ఎవరు వినేది? ఏమో ఎవరు వినేది? ఎవరు స్వరం వింటారంట? ఈ స్వరం మానేసింది. ఏ స్వరం? దేవుని స్వరం లేదు. ఇప్పుడు మొత్తం కరోనా స్వరం నేర్తే చాలు. అది వచ్చింది. ఏడొచ్చిందంట? ఆడొచ్చిందో రాలేదు, కానీ మనకి మాత్రమే ఆడొచ్చింది అన్నమాట. ఇక చూడండి, గడగడగడ ఉనికి స్తోత్రం. హల్లెలూయా. జార్జి గారు చెప్పినాడు, బాత్రూమ్ గురుకు ఆడొచ్చింది, ఆడొచ్చింది. ఏ స్వరం వినేది? ఏమన్నాడు? ఏసే చెప్పండి. 27 వచ్చిన సరిగ్గా చూడండి వాక్యాన్ని. నా గొర్రెలు ఎవరి స్వరం వింటాయి? అది నువ్వు ఆయన స్వరం వింటే దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు. నువ్వు ఆయన స్వరం వినగలిగిన సామర్థ్యం నీ దగ్గర లేదు. నీకు ఇదే సరిపోయి, ఈ లోకమే సరిపోయా, ఇక్కడే సరిపోయి, ఈ పనులే సరిపోయా. చూడండి, తెల్లారిసరికి అది చేయాలి, ఇది చేయాలి. అప్పు పెద్ద లిస్టు ముందు పెట్టుకొని పడుకుంటా. ఆ లిస్టు ముందు ఉన్నంతసేపు నిద్రే పట్టదు. ఇప్పుడు తెల్లారి ఇప్పుడు కుప్పుడు కడతప్పుడు లేవా. స్తోత్రం. అడుగుర్లు ఇటుగుర్లు నాయన మొత్తమే తెల్లారుదాన్ని పట్టింది. ఎప్పుడు పట్టేదాన్ని కదా. అంతేగా మరి. ఇంత పెద్ద లిస్టు ఉండే ముందు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లేచి ఆదలు బాధలు నాయన నీ స్తోత్రం నాయన. వెళ్తాను కానీ నాలుగు కట్టలు వేయటానికి పోతాను. మొత్తం సంటికి పోయింది. ఎవరి స్వరమే నువ్వు? ఏడికి దేవుడి స్వరం?
నీకు స్తోత్రం అంటే ఆయన వింటాడా? మాట్లాడతాడా? స్తోత్రం. హల్లెలూయా. ఆడికి పోయి భర్త నారు పీకేసరికి రాని వచ్చింది ఫోన్. చలో నాటకట్లు ఆడి పాడేసుకు హాస్పిటల్కి. చూసారా ఈరోజు మనిషి పరిస్థితి ఏమైంది? దేవుని మాటలు మనం వినగలిగి మనము ఆయనకి భక్తులుగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద ఆయన భక్తులే శ్రేష్ఠులు. అమ్మ అంటున్నారు, ఎవరు శ్రేష్ఠులు అంట? భూమి మీద ఆయన భక్తులు శ్రేష్ఠులు. మరంత గొప్ప భాగ్యము దేవుడు నీకు ఇస్తుంటే దాన్ని కాదనుకొని పోతావా? ఆయన అంటున్నాడు, నా స్వరము నా గొర్రెలు వింటాయి. దేవునికి స్తోత్రం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఏమి ఇస్తాడని చెప్పండి? నిత్య జీవం ఇస్తాడంట. నిజమే కదా? చూసారా ఆయన ఏ జీవం ఇస్తాడో చెప్పండి? నిత్య జీవం ఇస్తాడు. నిత్య జీవం ఆయన దగ్గర ఉంది. ఆయన ఇంకా ఏమంటున్నాడంటే మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని పెట్టారా, ఎన్నడూను ఎప్పటికీ నశించవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించడు. ఏ రోగము నిన్ను అపహరించదు. ఎవరు నీ దగ్గరికి వచ్చి నిన్ను అపహరించలేరు. నీవు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నట్లయితే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే ఒక మాట చూద్దాం. 1 పేతురు పత్రికలోకి రండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూడగలిగితే 1 పేతురు పత్రిక సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగుని విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడతారు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి మాటలు ఒకసారి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన ఏమంటున్నాడంటే కడవరి కాలము బయలుపరచబడిన సిద్ధముగానున్న రక్షణ మీ కొరకు కలుగునట్లు. ఎట్లా కలుగుతుంది ఇది? ఎలా కలుగుతుంది ఈ రక్షణ? ఎవరు నిన్ను ఇప్పుడు కాపాడే మనుషుడే లేని రోజున ప్రపంచంలో చూస్తానంటే అందరూ భయపడుతున్నారు, అందరూ అదిరిపోతున్నారు, అందరూ ఎవరికి వారే ఏం జరుగుతుందని భయపడుతున్నారు. కాపాడే నాదుడు లేడు. కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు, కడవరి కాలమందు ఇదిగో రక్షణ మీకు కలిగినట్లుగా విశ్వాసము ద్వారా. ఏదే ద్వారా చెప్పండి? ఇప్పుడు గుడ్లు తిన్నా రాదు శక్తి, మాంసం తిన్నా రాదు. ఒక్కటి, నీలో విశ్వాసం ఉంచగలిగితే, నువ్వు భక్తురాలుగా మార్చబడితే దేవుడు నీకు ఆ శక్తిని ఇవ్వగలుగుతున్నాడు. చప్పట్లు పెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుడు తన శక్తి చేత కాపాడు మీ కొరకు ఆశ్వాస్యము పరలోకమందు భద్రము చేయబడి ఉన్నది. ఇందువల్లనే మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు గాని అవసరమును బట్టి ప్రైజ్ ది లార్డ్. చూసారండి, భక్తులకి శ్రమలు వస్తాయంట. అంత ఈజీ అని పని కాదు ఇది. భక్తి చేయడం అనేది చాలా కష్టతరమైంది, మామూలు విషయం కాదు. పోరాటం చాలా ఉంటుంది. ఈ పోరాటంలో మనం వేసి వైపు చూస్తూ ముందుకెళ్ళాలి. కానీ ఏ మాత్రం కూడా మనం తొట్టిల్లితే అక్కడే మనం ఆగిపోతాం. ఏ మాత్రం పడిపోయినా కానీ అక్కడే ఆగిపోతాం. అందుకోసం అంటున్నాడు ఆయన, కొంచెము కాలం మీకు శ్రమ కలుగుతున్నది. ఏం కలుగుతుందంట? స్తోత్రం. చూసారా, కొంచెం కాలం మీకు శోధన దినం చేత ప్రస్తుతం కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుతుంది. నశించిపోతున్న సువర్ణం అగ్ని చేత పరీక్షించబడి చూసారండి, మెప్పు ఘనత ఎప్పుడు? కొన్నిసార్లు మన విశ్వాసము అగ్ని చేత పరీక్ష కలుగుతుంది. అగ్ని పరీక్షలు వస్తాయి కొన్నిసార్లు. అప్పుడు ఏం చేయాలంటే మన విశ్వాసాన్ని ఏం చేసుకోవాలి?
అమ్మా ఏం చేయాలి? ఒక ఆయన అంట మంచి విశ్వాసే, కానీ ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆయన గొడవలు మానేసి చక్కగా మంచి ప్రార్థనకు పోతున్నాడు. అయితే ఒక సందర్భం అంతే. హల్లెలూయా. అయితే పోతా ఉంటే మంచిగా ప్రార్థనకు పోతాడు. ఇదో ఆయనకి ఒక ఎకరం పొలం ఉంటే ఇటోడు ఇద్దరు కలిసి సంవత్సరం ఏం చేస్తున్నారు? ఆ గిట్ట ఎంత మేటలో ఏదే గిట్ట ఆడ చూసుకుంటున్నాడు. ఈయన చేయం చూసుకుని రోజు పాటు చేసే చూసుకుంటున్నాడు. ఏం చేస్తాడు ఈయన? ఏసే చూసుకుంటా అంటే రోజు వస్తుకొచ్చాడు. ఒక రోజు అన్నాడంట అనుకున్నాడంటే ఇక లాభం లేదు అబ్బాయి అనుకుని కర్ర తీసుకొచ్చి చెలికాడికి పోయిన తర్వాత ఏసే కాసేపు గట్టి మీద ఉన్నాను. ఏడున్నానంట వాళ్ళిద్దరు సంగతి చూసుకున్నట్టు కానీ కాసేపు గట్టి మీద ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? ఇప్పుడు అన్ని రోజులు భక్తి ఏమైపోయింది? ఏసే గట్టెక్కాడు, ఈయన గొడవలు దిగాడు. ఏసే ఆడిపోయాడు, గట్టి మీద కూర్చోబెట్టాడు. ఈయన కర్ర పట్టుకొని వాళ్ళు పైకి పోయాడు. ఇప్పుడు ఉన్నదంతా ఏమైపోయింది? ఉందా పోయింది. ఇంకేంటి? స్తోత్రం. సాధారణ అంటే వాడు నోరు తెలుసుకొని కాసుకొని కూర్చుంటున్నాడు. ఏంటో చెప్పిన వాడు కాసుకొని చూసేది ఏంటంటే తెలుసా? ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు టక్కన ఎదురు మనిషితో అంటారు. అనిపిస్తాడు, మీ పాటలు పాతయా? ఏమనిపిస్తున్నాడు? చూడండి, చిన్న మాట నీ నోటి నుంచి అలా వచ్చింది రాదొస్తుడు వెంటనే వాడు అనే వాళ్ళు సైతాన్ వాడు అనే మాట మీ పాటలు పోతున్నట్టుగా ఒక్క మాటే. భక్తి ఏమైపోయింది? అలా కాకూడదు. ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్త. ఏడొచ్చిన మీ విశ్వాసం అగ్ని చేత పరీక్షించబడింది. ఆమేన్, హల్లెలూయా. పరీక్షించబడింది అయి ఉండాలి. అగ్నికి సువర్ణం అనగా బంగారము కరగబడి అలా నుంచి మలినం తీయబడి అది మేలిమి బంగారముగా మార్చబడినట్లు కొలిమిలో నుంచి కరిగి శుద్ధ సువర్ణంగా మార్చబడుతున్నట్లుగా మన విశ్వాసము కూడా అలా స్థిరపరచబడి ఏ శోధనకైనా కానీ మనం అలా నిలబడి దేవుడిచ్చే గొప్ప శక్తిని పొందుకోవడానికి సిద్ధముగా ఉండాలన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అన్న అంటుంది, తన భక్తులు పాదములు ఆయన తొట్టిలోనే. నువ్వు నిలబడగలిగితే తొట్టిలోనే. నువ్వు భక్తి చేస్తే నీ చేయి పట్టుకుంటాడు ఆయన. అలాగే నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నిన్ను నడిపిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండో మాట ఏంటి? రెండో మాట ఏమంటుంది అక్కడ అన్న? మనం చూస్తే ఆమె ఏమంటుందంటే దుర్మార్గులు. చెప్పండి, రెండో మాట ఏంటది? దుర్మార్గులు అంధకారమందు మాటు మలుగులు. ఎవరి దుర్మార్గులు అంటే లోకస్తుల గురించి దేవుడు మాట్లాడలేదు, కానీ మందిరానికి వచ్చి వాక్యం వింటూ వాక్యానుసారముగా జీవించిన వాడు, వాక్యం వింటూ వాక్యానుసారముగా జీవించిన వీళ్ళను గురించి వీళ్ళకి దేవుడు ఏమి సిద్ధం చేశాడంటే అంధకారం అనగా చీకటిని సిద్ధం చేశాడు, అనగా నరకాన్ని సిద్ధం చేసేసాడు. నరకము వైపు వాళ్ళు నడిపిస్తున్నాడు. దుర్మార్గులు అంధకారం అందు మాటు మలుగుతుంటే దాంట్లోనికి వెళ్ళిపోయి అలానే పడిపోతారు. చూసారు, ఇంత వాక్యం వినుకుంటా కూడా నీ హృదయంలో మార్పు రావట్లేదంటే, నీ మనసులో మార్పు రావట్లేదంటే, ఇంకా నువ్వు దుర్మార్గపు జీవితాన్ని జీవిస్తున్నావంటే, ఇంకా నువ్వు అన్యాయముగా జీవిస్తున్నావంటే, ఇంకా అక్రమైన జీవితం నీలో ఉంది అని అంటే, ఇదిగో దేవుడు చేయబోతున్నది ఏంటంటే నిన్ను అంధకారం అనే ఆ పాతాళ వైపు నిన్ను నడిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలకు చూద్దాం. చూడండి, ఒక మాట చూడండి. మత్తయి సువార్తలోకి రండి ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11-13 వచనాల వరకు చదువుకుందాం. 11వ అధ్యాయం 22వ అధ్యాయంలో మనం చూడగలిగితే ఒక మాట రాయబడింది. రాజు లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రం ధరించుకొని ఒకరిని చూసి, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేదు అడగగా చాలు. హల్లెలూయా. గమనించారు ఇక్కడ వాక్యాన్ని, గమనించారు ఏం జరిగింది ఇక్కడ? నిన్నెందుకు ఎల్లబడ చీకట్లోనికి పంపించాడు? అక్కడ ఏముందంటే ఏడుపు, పళ్ళు కొరుకుట, యాదనకరమైన స్థలం. అది చీకటి అంటే ఏంటంటే యాదనకరమైన స్థలం.
ఆ యాతనకరమైన స్థలానికి ఎప్పుడు వెళ్తామంటే, ఒకటి ద్వారము, మరణము తర్వాత ద్వారం, అది ఆడికెళ్ళే ద్వారం. వింటున్నారా? అందుకోసమే గమనించాలి. అసలు రాజు ఏం చేశాడు అని అంటే, ఇజ్రాయేలీ సత్త ప్రకారంగా, ఇజ్రాయేల్ యొక్క సిద్ధాంత ప్రకారంగా వాళ్ళ గృహాల్లో పెళ్ళిళ్ళు అయితే ఆ పెళ్లికి ఆహ్వానించిన వారందరికీ వస్త్రాలు ఇస్తారు. అందరికీ ఏమిస్తారు? ఆ కార్యక్రమం జరిగే కాడ ఉన్న వాళ్ళందరికీ పెళ్లి వస్త్రం ఇస్తారు. అయితే ఒకనొక సమయంలో కొంత కార్యక్రమం జరిగిన తర్వాత ఆ పెళ్లి ఇందు యజమానుడు రాజుగారు లోపలికి వచ్చి చూసరికి ఒకడు ఏం లేకుండా ఉన్నాడు. అమ్మా చెప్పండి, ఏం లేకుండా ఉన్నాడు? వాడికి ఏం లేదు? పెళ్లి వస్త్రం లేదు. చూసారా? ఇప్పుడు పెళ్లి వస్త్రం లేనంత మాత్రం అంత పెద్ద శిక్ష వేయాలా దేవుడు ఆయనకి? లేకపోతే రాజుగారు అంత పెద్ద శిక్ష వేయాలా? చెప్పాలి, మీరు చెప్పలే. శిక్ష వేయాలా? వేయాల్సిన అవసరం ఉందా లేదా? ఏమో కానీ మన లెక్క ప్రకారంగా అయితే ఏమైందండి? ఏది కట్టుకుని ఏమైంది? వాళ్ళకి చెప్తున్నారు పాపం, లేనోడు పేదోడు. మరి మీరే చూసి ఇవ్వాలి ఆయనకు వస్తాం. ఎంతసేపు ఏం చేశారు మీరు అంటే, మనమైతే వెంటనే ఏమంటాం? ఆయన ఇచ్చి అని చెప్పిందండి, లైన్లో కూర్చొని భోజనం చేసేవాడు ఇప్పుడు సడన్గా మీరు వచ్చి భోజనం నుంచి లేపేసి ఇప్పుడు అంత పెద్ద శిక్ష చేస్తారని మనం అయితే రకరకాలుగా మాట్లాడాలి. కానీ అది మాట్లాడే ఆప్షన్ ఏమీ లేదు. అసలు దీనికి ఉన్న ఆత్మీయ అర్థం ఏంటంటే, ఈ చీకటికి ఉన్న అర్థం ఏంటంటే, ఒక మనిషి రక్షించబడి ఆ వస్త్రం ఏంటంటే రక్షణ వస్త్రం, పెళ్లి వస్త్రం, రక్షణ వస్త్రం. వీడికి ఏం లేదు. ఇప్పుడు అక్కడ పెళ్లి అందరూ వస్త్రాలు కలిగి ఉంటే వీడికి రక్షణ వస్త్రం లేకుండా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మంది మీ బాప్తిసం పొందాం, మీరు అనుకుంటున్నారు. రేపు యేసు క్రీస్తు వారు ఎదుట నిలబడినప్పుడు నీవు వస్త్రము అనగా పెళ్లి వస్త్రం లేదా రక్షణ వస్త్రం లేని దానిగా నువ్వు ఉన్నట్లయితే మన బ్రతుకు, మన పరిస్థితులు కూడా అలాగే మారబోతాయి. నీ స్థితి కూడా అలాగే మారబోతుంది. అందుకే అంటున్నాడు రాజు, తక్షణమే తీసుకెళ్ళి ఇన్ని కాళ్ళు చేతులు కట్టి ఎక్కడ చీకటిలో పడవేయండి. హల్లెలూయా. ఇంత పెద్ద మాట ప్రభు అంటే అంతే. ఇంత అవకాశం నీకు ఇచ్చాడు దేవుడు. ఇంత గొప్ప అవకాశం ఇస్తే నువ్వు ఏం చేశావు? నాది కాదులే, మాది కాదు, మా అత్తగారు సొమ్ము అన్నట్టు ఏం చేస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మధ్య పాళ్ళు అంటే మొత్తం పంచి పెడుతున్నాను. పాళ్ళు ఏం చేసింది? ఊళ్ళో వాళ్ళందరికి చీరలు అయ్యి పంచి పెడుతుందంట. పాము అడిగిందంట తెలియకన్నా. ఏందమ్మా నాది మా అత్తగారు సొమ్ము ఏమంటే స్తోత్రం. రేపు యేసయ్య ఎదుట నువ్వు నిలబడినప్పుడు ఈ వస్త్రం లేకపోతే నిన్ను, మనల్ని అందరినీ కూడా అక్కడికే పంపబోతున్నాడు. చూడండి, అన్నకి ఎంత దేవుడికి జ్ఞానం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానముల గురించి జ్ఞానం ఇచ్చాడు. ఇదిగో నరకము, పాతాళము గురించి కూడా జ్ఞానం ఇచ్చాడు. ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూడగలిగితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూడగలిగితే చూడండి. 25వ అధ్యాయము 28 నుంచి 30 వరకు మనం ఒకసారి చదవగలిగి. ఆ తలాంతుని వారి యొద్ద నుండి తీసివేసి అక్కడ ఏడుపును పండ్లు కొరుకునియు ఉండెను. హల్లెలూయా. అక్కడ ఏముంటుందంట? ఏడుపు అంటే కాలిపోతున్న ఆ మంటల్లో నరాలు బెగబట్టి అంటామంట. ఏమంటాం? ఇక్కడ ఎన్నిసార్లు చెప్పానమ్మా, ఎంత మార్చుకోమ్మా, అమ్మా మాటలు మార్చుకోమ్మా అని దేవుడు ప్రేమ కలిగి మాట్లాడుతుంటే అంతే చెప్తాను అని గడిచేమని పెట్టావుగా. ఆడిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? శుభ్రంగా కాళ్ళు చేతులు కట్టేసి ఎడపడేసాడు. చెప్పండి, ఎడపడేసాడు అంటే ఆయన నరకము అలా పడేస్తే అగ్ని ఆరదే, పురుగు సావదే, ఆ మంటల్లో కాలిపోతూ రెండు ఆప్షన్ ఏమీ లేదన్నమాట. ఇక అందుకే ఆడ ఇచ్చాడు ఆయన. ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తారని చెప్పండి? ఏడుపును పండుగ, రెండు ఆప్షన్ ఏం లేదు. ఇక నీకు మంచి అవకాశం ఇచ్చాడు. ఇక్కడ ఎట్లా వేసేసరి లేడటం నీకు ఒక్కలేదుగా. స్తోత్రం, హల్లెలూయా. అర్హత ఉందని భయం ఉంది, కానీ ఎప్పుడైనా ఏడిచి ప్రార్థన చేసావా అన్నలాగా?
స్తోత్రం. అలాగే ఒక ఏడ్చిన పెద్ద ఇష్టం పెట్టుకొని నీకు స్తోత్రం, నాకు ఆత్మనైనా మొత్తం నీ ప్రార్థన నీటి చుట్టి, నీ ప్రార్థన అంతా ఎవరి చుట్టూ మాట్లాడాను. ముక్కాడుందంటే ఎవరు అడిగారండి? ముక్కాడండి సాయి చెప్పచ్చు, చెప్పట్లేదు. ఇప్పుడు మన ప్రార్థన కూడా స్తోత్రం అయినా స్తోత్రం స్తోత్రం అని నీకోసమే. జాగ్రత్తగా గమనించి ఇక్కడ ఒకటికి 5 ఇచ్చాడు, ఒకటికి 10 ఇచ్చాడు, ఒకటికి 2 ఇచ్చాడు, ఒకటికి 1 ఇచ్చాడు. అంటే ఒక మనిషి మందిరానికి వచ్చిన తర్వాత రక్షించబడి వాక్యం విని రక్షించబడ్డ తర్వాత దేవుడు వాళ్ళకిచ్చే కృపా వరం ఇది. దేవుడు వాళ్ళకిచ్చే కృపా వరం ఇది. ఇప్పుడు ఈ కృపా వరాన్ని ఏం చేయాలంటే వాడుకోవాలి. ఇది ఏం చేయాలి చెప్పడం? ఏం చేయాలి? వాడుకోవాలి. అంటే పాటలు పాడే వరం ఉంది, పాటలు పాడాలి. ప్రార్థన చేసే వరం ఉంది, ప్రార్థన చేయాలి. అలాగే పరిచర్య చేసే వరం ఉంది, అది చేయాలి. అలాగే స్వార్థ ప్రకటించే వరం ఉంది, అది కూడా చేయాలి. అలాగనే సహాయం చేసేది కూడా పరిచర్య, అది కూడా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ దేవుడు ఇచ్చిన కృపవరం. ఒకటికి 5 ఇచ్చాడు, ఒకటికి 2 ఇచ్చాడు, ఒకటికి ఎంత ఇచ్చాడు? వీడికి ఒక్కటే ఇచ్చాడు. వీడికి ఇదే చేతనైతే అంటాడు. ఆ ఒక్కదాన్ని వీడు ఏం చేశాడో తెలుసా? మంచి కొత్త కండ వాడు కొనుక్కొని మూటగట్టి తీసుకెళ్ళి భూమిలో పాతేశాడు. పాతి పెట్టిన తర్వాత ఆయన కొన్ని రోజులు తిరిగి వచ్చి అడిగాడు, 3 పిలిచాడు. రా రండి అని పిలిస్తే 5 10 పట్టుకొని పోయాడు, 2 4 పట్టుకొని పోయాడు. ఈడేది పట్టుకొని పోయాడు? మళ్ళా మట్టి దొవ్వి కండ తీసుకొని దులుపుకొని పోదాన్ని తీసుకొని పోయాడు. ఏందిరా కండ తెచ్చావంటే, అబ్బో నీ గురించి నాకు తెలిసిలే, నువ్వు మామూలు కాదని నాకు బాగా తెలుసా. పోయిన చోట ఇచ్చేవాడు, ఇతని చోట నాకు తెలిసే భయమై ముందే దీన్ని ఏం చేసాను? పాతి పెట్టాను. చూసారమ్మా, దేవుడు ఇచ్చిన దానిని వాడుకోకపోతే శిక్ష కూడా ఉందంట. చూసారా? అలాగే వాడేమో వస్త్రం పోగొట్టుకున్నాడు, వీడేమో ఇచ్చిన దాన్ని వాడుకోవాలి. వీడేం చేశాడు? ఇచ్చిన దాన్ని వాడుకోవాలి. అందుకోసం దుర్మార్గులు అంధకారం మందు మాటు మలుపుతారు. చూసారా? నీకు ఇవ్వబడిన దాన్ని నువ్వు వాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు దేవుడు ఏది ఇచ్చాడో అది వాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్య ఒక ఆమె పాట పాడింది. పాట పాడితే వాళ్ళ మామయ్య ఉన్నాడు. ఎవరు? వాళ్ళ మామయ్య ఉన్నాడు. ఇంటికి పొయ్యి బాగానే ఇలా మేకరిసింది ఏంటి బైకులో? మేకరిసింది బైకులో. ఎవరో మేకనంట. ఆ రోజు నుంచి పొరపాటు ఈ రోజు దాకా ఏం చేసినా మాటలేగా. అలే అంటే ఇప్పుడు మేకరిసినట్టు అన్నదానికి ఏమేం చేసింది? ఇప్పుడు మాట మానేసిందే లేదు. చూసారా? ఇప్పుడు మరి ఇప్పుడు పాతి పెట్టినట్టే కానీ ఏం చేసినట్టు చెప్పరా? పాతేసినట్ట ప్రీతి వాడుకున్నట్ట. నాకు మేకలాగా కానీ ఎవరో కానీ మనసాగి బయట వాళ్ళకి ఉండాలండి. చూసారా? ఇప్పుడు మేకని ఎప్పుడు పాప ఆయన అన్నాడు, ఆయన పోయినా మరి ఆ ఏడుకి ఇప్పుడైనా పాడచ్చు. ఇప్పుడు కూడా పాటలే అంటే ఇంకా కళ్ళలో కట్టి మూట కట్టి అల్లు పెట్టింది. ఇక వేసే ఎత్తే కానీ బయటకు ఎత్తే అంటే చెప్తాను. ఉదాహరణ చాలా మంది ఇట్లా కొంతమంది ప్రార్థన చేసేయగలిగిన శక్తి ఉంది. దేవుని స్తోత్రం. మళ్ళీ చేయలేని ప్రార్థన చేసిన చూసారా? బాగా ఎవరైనా సేవకి చేశారు ఈ పక్కన ఏమేదో అంటారు. ఏమంటారు? నా రొట్టె నా శరీరం కథ. వీళ్ళందరూ నవ్వారని కథ. ఆ రోజు ప్రార్థనే ఏమక్కడ ప్రార్థన చెప్పి మనంతా అందరూ నవ్వారు. ఏం చేశారంటే అందరూ నా ప్రార్థనకి అందరూ నవ్వారు. ఈ కథ ఇక ప్రార్థనే బంధు బాధ పెట్టాడు కదా. ఏమైంది? మాట్లాడలేను. పాతేసినట్టు. ఇప్పుడు ఏసై వచ్చినప్పుడు ఏం చెప్తాను? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నీకు ఇవ్వబడిన ఆ కృపావరాన్ని వాడుకోవాలంట, వాడబడాలి. ఎప్పుడైతే వాడుకుంటావో, వాడబడతావో, అప్పుడు దేవుని సన్నిధిలో ఒకదానికి రెండు నువ్వు సంపాదించగలిగిన సామర్థ్యాన్ని, శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. వీడు వాడుకోలేదు, వీడు వాడబడలేదు, వీడు దాచిపెట్టాడు కనుక దేవుడు వీడిని ఏం చేశాడు తెలుసా? వీడు ఎందుకు పనికిరాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? జార్జి గారు ఏం చేయాలి? జార్జి గారు ఏం చేయాలి? మాట్లాడండి. మాస్క్ పెట్టుకోవాలి. వచ్చేవారు నువ్వు పాడాలి ఖచ్చితంగా, లేకపోతే మరి మైక్ నెట్ వేయద్దు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలి? వాడబడాలి. ఏదైతే గొంతు ఉన్న గొంతుతో పాడాలి. అది మేకడిపోయి కానీ ఏదైనా సరే, అసలు నా గొంతు అసలే బాగుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్టార్టింగ్లో అయితే మా ఫాస్టర్ గారు ఏం లేదు, ఒకసారి అయితే బాగా అవమానం కూడా వచ్చాను. నేనేమనుకోవాలా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన దాన్ని వాడటం మొదలు పెట్టాను. ఆ బాగలేదు. ఇప్పుడు అనేకులు బాగలేదు. చూసాడు ఏం చేశాడు? వేసే ఆ బాహ్య గారు వాడుతుంది బాగా తీసుకొచ్చాడు. అప్పుడు తాళానికి లేదు మేడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు ఎందుకనంటే దేవుడిచ్చిన దాన్ని మనం ఏం చేయాలి? అది ఉంది, ఉన్నదాన్ని ఇంకేం మారుతాం చెప్పండి, అంతే కదా. ఇప్పుడు నా వాయిస్ ఉన్నది ఇది, ఇంకా దాన్ని నేను ఎట్లా మారవాలి? వాళ్ళు ఏదో అనుకుంటున్నారని మారితే బాగుంటుంది. ఇప్పుడు మన సంఘం పొల్లకి ప్రార్థన చేస్తుంటే అసలు మామూలుగా ఉంటుంది. ఎవరికైనా అర్థమవుతుంటే ప్రభు వారు వచ్చినా కానీ ఆయన కూడా కొన్ని మాటలు అర్థమైతే అర్థం కాదు. ఎవరు ఏదనుకున్నా పర్లేదు, పొల్లకి మాత్రమే ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం 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 అని మొదలు పెట్టిందంటే అర్థం. యేసు ప్రభు వారు వచ్చినా కానీ ప్రార్థన అంతే. అట్లా ఉండాలంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనప్పుడు అమ్మగారు కూడా కొన్నిసార్లు పొలాకి ప్రార్థన చేస్తారు బాధపడి. ఎందుకంటే గంట నా జాతర ఏం చేస్తుందో కానీ ఎవరికి పాటను కూడా ఎవరికి కూడా అర్థం కాదు. స్తోత్రం అంటే మనకి అందరికీ కనపడేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకసారి చెప్పిన పొలక ఎవరు ఏదన్నా కానీ ప్రార్థన మరి కాపాక నువ్వు ప్రార్థన కంటిన్యూ చేయాలని చెప్తే కదా పట్టుకుంది అర్థం. అయ్యగారు చెప్పిన ఏం చేస్తాను కంటిన్యూ చేసేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ ఒక్కటోడు వాడుకోకుండా దాన్ని బాధ పెట్టాడు. బాధ పెట్టినందుకు ఈ స్థితి ఏమైపోయిందంటే దుర్మార్గపు లిస్టులోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు చూసారండి? వాడు చేసిన తప్పేమీ లేదు, కానీ వాడనందుకు దేవుడిచ్చిన కృపావరాన్ని, ఆ వరాన్ని వాడుకోనందుకు వీడు ఏమయ్యాడంటే దుర్మార్గుల లిస్టులోకి వెళ్ళి గాఢంధకారములోనికి, చీకటిలోనికి, అనగా నరకములోనికి తొయ్యబడ్డాడు. దేవుని బిడ్డ జాగ్రత్తగా ఈ మాటలు వినండి. అందుకోసమే దేవుడిచ్చిన దానిని మనం ఏం చేయాలంటే వాడుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అది ఇతరులకు ఎలాగైనా ఉండని నీ పాటను బట్టి దేవుడు సంతోషిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఇతరులు ఏమన్నా అనుకొని మనసులు దృష్టిలో మనసులు ఎట్లా అనుకొని ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నువ్వు దేవుని మహిమపరుస్తున్నావన్న సంగతి మర్చిపోవాలి. దేవుని స్తుతిస్తున్నావన్న సంగతి మర్చిపోవాలి. దేవుని మహిమార్థమై పాడుతున్నావన్న సంగతి మర్చిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దుర్మార్గులు అంధకారమందు మాటు మలుగుదురంటే ఇది అక్కడున్న ఆ ఆత్మ సంబంధమైన అర్థము. ఇదిగో నువ్వు ఒకవేళ వాడుకోకపోతే, ఒకవేళ నీకు ఇవ్వబడిన పెళ్లి వస్త్రము కోల్పోయినట్టయితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉంటావంటే నరకములో ఉండిపోతున్నావు. మూడో విషయం ఏంటంటే బలము చేత ఎవడును జయము పొందడు. బలము చేత దేని చేత చెప్పండి దేని చేత అన్న అమ్మ? బలము చేత అంటే మనం అనుకుంటున్నట్లు మన శరీర బలం కావచ్చు, లేకపోతే బంధువు బలగం కావచ్చు, లేకపోతే డబ్బులు అంటే ఆస్తుపాస్తులు ఉన్న బలం కావచ్చు, లేకపోతే అధికార బలం కావచ్చు, ఇంకేదైనా బలం కావచ్చు. ఇవన్నీ కూడా బలములకు సంబంధించినవి. కాబట్టి ఈ బలమును బట్టి మనుషుడు జయము పొందటము అసాధ్యమని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏ బలం కావాలి మనిషికి అంటే దేవుని బలము కావాలి. ఈ కరోనానే కాదు, ఈ లోకాన్ని జయించడానికి కూడా దేవుని బలము కావాలి. ఒక మనిషి పాపమును జయించలేకపోతున్నాడు అంటే కారణం ఏంటిదండి? ఈ దగ్గర దేవుని బలము లేదు. వీరికి ఏ బలము లేదు చెప్పండి? దేవుని బలము లేదు. అందుకోసం వాడు పాపాన్ని జయించలేకపోతున్నాడు. ఒక మనిషి అబద్ధాలను జయించలేకపోతున్నాడు. అబద్ధం ఎంత దాన్ని బతికేస్తారని మనం అనుకుంటాం, కానీ అదే నిన్ను
నరకానికి నడిపిస్తుంది. ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు అన్న ఏమంటుందంటే బలము చేత ఎవడును జయము పొందాడు. ఒక మాట చూద్దాం చూడండి. సామూయేలు గ్రంథంలోనే 17వ అధ్యాయంలోకి రండి. 1 సామూయేలు 17వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం చూడండి. 1 సామూయేలు 17వ అధ్యాయము చూద్దాం. 46, 47 వచ్చిన ఒకసారి చదువు. నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడు లోక నివాసులందరూ తెలుసుకొనినట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూముఖములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఈ పలికే వ్యక్తి ఎవరు అని అంటే దావీదు గారు. నేను ఎవరు చెప్పండి? దావీదు గారు. అప్పటికే యుద్ధం జరుగుతా ఉంది. ఫిలిష్తీయులకి ఇశ్రాయేలీయులకి యుద్ధం జరుగుతున్న రోజులవి. దాదాపు కొన్ని రోజులు వంటి యుద్ధం జరుగుతుంది. అది ఎట్లా ముడిపడట్లేదు. రోజు వాళ్ళు చేయమంటాం, పొద్దున్నే లేచి కత్తులు కడగారులు పట్టుకోవడం, యుద్ధ భూములకు పోవటం. అటువైపు శత్రు సైన్యం నుంచి ఒకడు లేచాడు. వాడు చాలా బలంగా ఉన్నాడు. 6 మూరల ధ్యానుడు అంటే వాడు 8 చాలా బలంగా ఉన్నాడు. గొలియాతు వాడి పేరు. వాడు లేచి ముందు వస్తున్నాడు. లేచి లేవటం, యుద్ధము చేయని రెడబేరి మోగించిన వెంటనే, ఆ యుద్ధం పేరు మోగించిన వెంటనే వాడు యుద్ధ భూములకు వచ్చేస్తున్నాడు. వాడు సవాల్ చేస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఇదిగో మీకు దమ్ముంటే రండి, నన్ను జయించండి, నాతో పోరాడి గెలిచి మా వాళ్ళని అందరినీ మీరు జయం పొందండి, ముందు నన్ను దాటుకొని పోటని వాడు కేకలు పెడుతున్నాడు. ఇప్పుడు కరోనా గట్టిగా ఎట్లా నిలబడి ప్రపంచాన్ని శాసిస్తుందో, ప్రపంచాన్ని ఎలాగో వణికిస్తుందో ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజున కూడా అదే పరిస్థితి అన్నమాట. ఇప్పుడు కొన్ని రోజులు వంటి ఆ యుద్ధం జరుగుతూ ఉంది. లేవటం వీళ్ళు, పోవటము, భయపడి వాడికి భయపడి వచ్చి లోయలో జాగ్రత్త ఇశ్రాయేలీయులు. ఆ సౌలు గారు రాజు అయి ఉన్నాడు. పోతున్నాడు. అరే నువ్వు బారా అని దేవుడిని పోమన్నా కానీ వాడు అంటాడు, భలే ఉంది, నేను మన పెళ్లి చేసుకున్నా, నీకు ఆడచేతిని ఆడ తెచ్చి నా భార్య ఆరోగ్యపోతే ఇంకొకటి నువ్వనుకున్నా వాడు కలిసి అనేది వాడు పెళ్ళైంది మన, మరి పోతే ఎట్ట వాడు ఆరోగ్యపోతుంది, నువ్వనుకో ఏంటి మననే పొలం కొట్టుకుని 4 ఎకరాలు, మరి అది ఏం కావాలి ఇంకొకటి. ఇట్లా ఎవరికి వాడే తప్పించుకొని పోతుంది. యుద్ధం రోజుకి బలమైపోతుంది. ఒక రోజున దావీదు అక్కడికి వచ్చాడు. ఆయన యుద్ధశాలి కాదు, యుద్ధంలో ఉన్నవాడు కూడా కాదు. ఆయన వాళ్ళ అన్నయ్య వాళ్ళకి భోజన పదార్థాలు తీసుకొని వచ్చాడు. అప్పుడే యుద్ధం స్టార్ట్ అయ్యగానే ఆయన సమయానికి స్టార్ట్ అయింది. అబ్బా దావీదుకి భలే సరదాగా ఉందన్నమాట. ఆ జనాలు అటువైపు ఇటువైపు వారులు తిరిగి కేకలు పెడుతుంటే, అబ్బా ఇది భలే ఉందిరా, ఇప్పుడు విన్నా కానీ చూడలేదు, చూద్దామని గబక్కలు వాడికి అప్పచెప్పి భోజనాలు కాపలా ఉన్నవాడికి ఈయన పరిగెత్తి సైన్యంలో జారు. హల్లెలూయా. వీళ్ళు జై కొట్టి వచ్చేసి లోయలో తప్ప వీళ్ళందరూ కూర్చున్నారు. వాడే యుద్ధ భూములు నిలబడి సవాల్ చేస్తారు. రాడురా మీకు దమ్ముంటుంది. స్తోత్రం. హల్లెలూయా. దావీదు వాడికెళ్ళి ఏళ్ళకెళ్ళి చూసి నేను పోతాను. ఏమన్నాడు? నేను పోతాను. వీళ్ళు అన్నారు, చనిపోయాడు, నీకేమన్నా వాడు పుట్టిన కానీ చిత్తులు అనుభవం ఆరితేరినవాడు అని దావీదు నేను పోతాను. స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మీదకి పోయేది చూసారా? ఇప్పుడు అడిసేసి ఆడపడేటువంటి రాజుని తెచ్చింది. రాజుగారు ఏం చేశాడు? ఒరే నువ్వు యుద్ధానికి పోవాలి కానీ యుద్ధ కవచం వేసుకొని పోవాలని వాడు యుద్ధ కవచం ఎత్తి కానీ ఏం లేదు, వాడికి లేదంట. ఈయనకేం వాడికి లేదు, యుద్ధ కవచము వాడికి లేదు. అయితే ఏం జరిగిందో తెలుసా? అవి కూడా తీసి పడేసి ఆయనకున్న వాడికి ఏంటంటే గొర్రెలు కాసేటప్పుడు ఒక ఒడిశాల, ఒక కర్ర, ఒక చిక్కి ఉండేది. ఆ కర్ర. స్తోత్రం. హల్లెలూయా. ఈయన పోయి ఏమంటున్నాడు చూడండి, 46 వచ్చిన ఏమంటున్నాడు? ఈ రోజున హల్లెలూయా హల్లెలూయా. ఏం చూసుకొని దావీదా ఈ మాట మాట్లాడుతున్నావు అని ఎవరు అడిగితే ఏమంటున్నాడు దావీదు గారు? యుద్ధం ఎవరిదంట? అంతే కదా మరి. స్తోత్రం. హల్లెలూయా. మీరు వ్యాధితోటి పోరాడుతున్నారు. ఎవరితో అంటే మనం పోరాడేది చూసారా? హల్లెలూయా. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? దాన్ని అంతం చేయాలి. అందరూ చూస్తున్నారు అంతం చేయటానికి. అదేం జరగట్లేదు. గొలియాతు లాగా కేకలు పెడుతుంది, యుద్ధం
దమ్ముంటే రా అంటే స్తోత్రం హల్లెలూయా. నువ్వు వస్తావా నేను వచ్చాను అంటుంది. ఏమంటుంది?